మంచిర్యాల జిల్లా భీమారం మండల బూర్గుపల్లి గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక నరకయాతన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభం కాలేదని అన్నారు. ఇప్పటికైనా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి తమ కష్టాలు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో భీమారం మండల్ మంచిర్యాల జిల్లాలో ఇది ఇక్కడ బూరుపల్లి గ్రామానికి అటాచ్మెంట్ అయిన దాంపూరు రోడ్డు. ఇది ఇక్కడ బూరుపల్లి గ్రామ పంచాయతీని సపటగూడెం అదేవిధంగా గెర్రెగూడెం అనే విలేజ్ ఉంటుంది. ఇక్కడ వర్షాకాలంలో భారీ వర్షానికి ఇక్కడ ఈ జాయింట్ రోడ్డు కూలిపోవడం వల్ల దీనికి ఇక్కడ మంచిర్యాల ఉన్న కలెక్టర్ కానీ ఎంపీడీఓ కానీ మండల ఎంపీడీఓ కానీ ఇక్కడ పంచాయత్ సెక్రటరీ కానీ ఇక్కడ ఉన్న మంత్రి కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి తిరిగి రోడ్డుకు 3,30,00,000 శాంక్షన్ అయింది. కానీ ఇప్పటి వరకు 6 నెలలు దాటిపోయినా కానీ దీన్ని పట్టించుకునే నాదు లేదు. పంచాయత్ సెక్రటరీ కూడా చెప్పినా మా ₹1 లేదు, మేము ఏం చేయలేము, గవర్నమెంట్ మాకు కూడా ఏం సహకరిస్తలేదు, మాతో ఏం కాదని చేతులు ఎత్తేసి. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు రైతులందరికీ మన ఇప్పుడు కోతలు స్టార్ట్ అయినాయి. ఈ రోడ్డు చూస్తే ఇక్కడికి వెళ్ళి ట్రాక్టర్ పోని పరిస్థితి, అదేవిధంగా కసలం కూడా పోని పరిస్థితి, మిషన్ వెళ్ళాలి. అదేవిధంగా ఇటు ఇక్కడ బీటీ ఉంటుంది, ఇక్కడ వడ్లని పోసుకుంటారు, సెంటర్ ఉంటుంది. ఇట్లా వడ్లు పోసుకోవడానికి కూడా ఏ రైతుకు కూడా ఇబ్బంది ఉంది. అందువల్ల ఇక్కడ ఉన్న అధికారులు పట్టించుకొని ఈ రోడ్ని అప్రమత్తం చేసి దీనికి కట్టించాలని మేము కోరుకుంటున్నాం. అదే భీమారం మండలం బూరుపల్లి విలేజ్ మాది. బూరుపల్లిలో ఈరోజు గత ఎన్నికల ముందు బాలకృష్ణ గారు అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు బూరుపల్లికి ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. మా ఈ బూరుపల్లి టు దాంపూర్ ఉన్న ఈ రోడ్ కనెక్టివిటీ ఏదైతే ఉందో మిగతా 5 విలేజ్ల కనెక్టివిటీ ఉన్న రోడ్ని అప్పుడు ప్రజల ఇబ్బందులను గుర్తించి ఈ రోడ్ను శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్న ఎలక్షన్ల కారణంగా అప్పుడు టెండరింగ్ కాలేదు. కావున అప్పుడు మా బాలకృష్ణ గారు ఓడిపోవడంతో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జరిగింది. ఆ ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో అప్పుడు వివేక్ గారు గెలవడం జరిగిన కారణంగా వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం ద్వారా ఇప్పుడు టెండరింగ్ అయింది. టెండరింగ్ అయిన దానికి కొబ్బరికాయ కొట్టిర్రు. కొబ్బరికాయ కొట్టిన దానికి కూడా ఇప్పటివరకు పని స్టార్ట్ కాలేదు. గత 2 సంవత్సరాల కిందట ప్రొసీడింగ్ వచ్చిన వారికి 2 సంవత్సరాల కిందట కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది. 6 నెలల కిందట వర్షం కొడితే రోడ్ అంతా తెగిపోయింది. కానీ ఇక్కడ పనులు ఒక్కటి కూడా జరగలేదు. ఇక్కడ కనీసం పట్టించుకున్న నాదులు లేదు. ఇప్పుడు ఉన్న గ్రామ పంచాయతీ అధికారులైనా పట్టించుకుంటారా అనుకుంటే వాళ్ళు కనీసం మాకు జీపీలో మాకు ఫండింగ్ లేదు, మాకు ఎక్కడి నుంచి తేవాలా, మాకు ఫండ్ లేదు, మాకు ఫండింగ్ వస్తుంది, మాకు జీతాలు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చేతులు వేసినారు.